హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భోగనందీశ్వర ఆలయం గురించి చూపిస్తాను. ఈ టెంపుల్ నంది హిల్స్ మీద లొకేట్ అయ్యింది. ఈ టెంపుల్కి ఎలా వచ్చామంటే సేమ్ ఆదియోగి బస్ ట్రిప్ ఉంది కదా, వాళ్ళు ఫస్ట్ ప్లేస్ బసవగుడి తీసుకెళ్లారు, సెకండ్ ప్లేస్ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ గుడి చుట్టూ ఉన్న పిల్లర్స్ నియర్లీ 1500 ఆర్ 14, ఒక్క సైడ్ మాత్రం 1500 పిల్లర్స్ దాకా ఉన్నాయంట. అంటే సెంటర్ పాయింట్లో వెళ్ళి నించొని చూస్తే ఒక డాట్ లాగా కనిపిస్తుంది, అంటే చాలా బాగుంది ఆ పిల్లర్స్ కూడా. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. మొత్తము కొంచెం పడిపోయింది. ఇది కళ్యాణ మండపము, అక్కడ రథము, ఇవన్నీ పడిపోయి ఉన్నాయి. కానీ ఇది 810 AD అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారంట ఈ టెంపుల్ని. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ గుడిలో ఉండే శిల్పకళ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఈ గుడి లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క పిల్లర్కున్న స్ట్రక్చర్స్ కానీ, అక్కడ మన గోపురంకున్న బొమ్మలు కానీ, శిల్పాలు కానీ ఎంత చక్కగా చెక్కారంటే మనమే ఆశ్చర్యపోతాం. అంత బాగుంది ఈ శిల్పకళ అనేది. మనకి గుడి లోపలికి ఎంట్రన్స్ అంటే మొబైల్ ఫోన్ అలవ్ లేదు, బయట వరకే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ గుడి హిస్టరీకి వస్తే శ్రీకృష్ణదేవరాయలు గారు చనిపోయిన తర్వాత వేరే రాజులు ఈ గుడిని ఆక్రమించుకొని వాళ్ళ రాజ్యంలో చేర్చుకొని పరిపాలిస్తూ ఉన్నారంట. అలాగ కొన్ని సంవత్సరాల తర్వాత టిప్పు సుల్తాన్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఈ గుడిని తను ఆక్రమించేసుకున్నాడంట. టిప్పు సుల్తాన్ ఆ గుడిని ఆక్రమించుకున్న తర్వాత ఈ గుడిలో ఉన్న దేవుడిని ఎవరు మొక్కకూడదు అని రూల్స్ పెట్టేసేవాడంట. అందుకని అప్పటి నుంచి ఈ గుడిలో దేవుడికి కొన్ని సంవత్సరాల తరబడి పూజలు జరగలేదంట. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు రూలింగ్లోకి వచ్చిన తర్వాత అతన్ని చంపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన హిందూ పీపుల్కి ఆ గుడిలో వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారంట. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈ గుడి రన్నింగ్లోకి వచ్చిందంట. అసలు ఈ గుడి గోపురం ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది. లోపల గుడిలో వీడియో తీయలేదు కానీ లోపల ఉండే ఒక్కొక్క స్తంభానికి ఎన్ని శిల్పాలు ఉన్నాయంటే అవి మీరు చూస్తే మైమర్చిపోతారు, అంత బాగుంది నిజంగా. ఈ స్టోన్ కూడా భలే మెరుస్తుంది అనమాట. ఆ రోజు మాకు ఎండేం లేదు కానీ స్టోన్ అయితే భలే మెరుస్తుంది. జస్ట్ మనకి పూర్వకాలంలో రాజులు కానీ పెద్దవాళ్ళు కానీ భలే కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు. ఎలా చేస్తారో ఏమో ఎవరికీ తెలీదు. ఈ గుడి ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక బావి కూడా ఉంది కానీ అది క్లోజ్ ఉంది, అది రన్నింగ్లో లేదనుకుంటా, క్లోజ్ ఉంది. కానీ గుడి లోపల కానీ బయట కానీ ఎంత పెద్ద చెట్లు, వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి గుడి కూడా 2 గుళ్ళు ఉన్నాయి, వీడియో తీయలేదు కానీ 2 గుళ్ళు ఉన్నాయి లోపల అమ్మవారివి. మా పాప అలాగా ఆ చల్లగాలికి ఆ వాటర్కి బాగా ఎంజాయ్ చేసింది, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఈ గుడి చాలా అంటే చాలా బాగుంది. లోపల అరుణాచలేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. భోగనందీశ్వర్ టెంపుల్, అరుణాచలేశ్వర్ టెంపుల్ 2 పక్కపక్కన ఉన్నాయి. 2 శివలింగాలు ఉన్నాయి, మనకి బాగా చూడొచ్చు అనమాట. పెద్ద శివలింగాలు అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే విజిట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.